దేవుని యొక్క సమయం మనకు అనుగ్రహించటం, దేవుని యొక్క వాక్యం వినటం, అలానే ప్రభు ద్వారా మనం ఈ రీతిగా కనబడడం అన్నది చాలా గొప్ప దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురపోయే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మో దేవునికి స్తోత్రము. నిద్రపోలేదా? మరి ఎందుకు అలా చెప్పినారు? తెలియదు పాపం. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. టైము దగ్గర 9:30గా వస్తుంది. ఎంత వాక్యం చెప్పమంటారు? నాకు ఎంత సమయం ఇస్తే అంతే సమయం చెప్తా. మీరు చెప్పండి. గంట చెప్పాలా? అమ్మ నిజం చెప్పండి. గంట. ఇంకొకరు 2 గంటలు అంట అక్కడ. ఇంకా ఎందుకంటే పాస్టర్కు మైకు, యవనస్తునికి బైకు ఇస్తే ఆపలేరు. కాబట్టి నేను ముందుగానే మీ పర్మిషన్ అడుగుతున్నా. ఏది ఏమైనా మరి దేవుని దాసులు చెప్పారు సమయానికి ముగిస్తామని, ముగించడానికే ప్రయత్నం. ఓకేనండి. మరి మరోసారి గత సంవత్సరంలో ఇదే మాసంలో మనం 3 రోజులు కలిసాం. సంవత్సరానికి ఒకసారి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే కలుసుకొని ఓ పండుగ జరుపుకున్నారో అలానే ఈ గ్రామస్తులంతా నా ప్రియ సహోదరులు సహోదరులు అని మేమందరము తలంచి ఆయా చోట్ల ఆయా ప్రాంతాలలో ప్రదేశాలలో సేవ చేస్తున్నా మీ మధ్యకు లేదా మనము కలుసుకోవటానికి ఇష్టపడి ఈ రీతిగా వేయ ప్రయాసాలతో ఖర్చు చేసి మీటింగ్స్ జరిగిస్తున్నాం. అందుకు నేను మరొకసారి ప్రేమతో నా విన్నపం ఇక్కడ ఉన్న స్థానిక సేవకులు అయ్యగారికి, ఇంకా ఉన్నవారికి, విశ్వాసులకు, మాకు ఇక్కడ సంఘం కానీ సహవాసం కానీ లేదు, పెట్టాలనేది కూడా లేదు. కేవలం పౌలు గారు ఒక మాట అన్నారు, నా సహోదరులు రక్షించబడుటకై నా జీవితము శాపగ్రస్తముగా మారినా పర్వాలేదు ప్రభువా, వారిని మాత్రం కాపాడు, రక్షించు అన్నాడు. పౌలు గారంత భక్తిపరులమని మేము పోల్చుకోవట్లేదు, కానీ అందులో కొంతైనా ఉండటానికి ప్రయత్నమే ఈ ప్రయాసే ఈ సభలు. ఇందులో ఏ భేదము లేదు. సంఘమని కానీ, కులమని కానీ, మతమని కానీ, కేవలం దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకే ఏర్పాటు చేయబడిన సభలు. ఏది ఏమైనా చాలా సంతోషం. మీరు అలర్ట్గా ఉండాలి. ఒకసారి సమయం ఇట్లయితుంది కదా, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ఐదారు మంది సేవకులు ఒక మీటింగ్కి పిలబడ్డారట. ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోయారు, చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక సేవకుని దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా 12 గంటలకు. ఎన్ని గంటలకు? మీరు ఉంటారా? నీకు నిండు వందనాలన్నా. పొద్దున్నే 4 గంటలకు లేయాలి, 5 గంటలకు పనికి వెళ్ళాలి. మా ప్రయాసం నీకేం తెలుసు? నువ్వు తెల్లగా బట్టలు వేసుకొని వచ్చి బైక్ తీసుకొని హ్యాపీగా, వాళ్ళేమో సిస్టము, వీళ్ళేమో మొత్తం పిల్లలంతా చేసి పెడుతుంటే మీరు బాగా మాట్లాడతారు అంటారు కదా. కానీ ఆ సేవకుడు పైకి వచ్చి మైక్ తీసుకుని లోపల రాత్రి 12 గంటలైతే అందరూ కూడా ఎక్కడ విన్నారు? పరలోకానికి.
ఆ, ఇదేంటంటే ఆల్టర్నేట్ పరలోకం. ఆల్టర్నేట్ పరధ్యానం. అప్పుడు మైక్ తీసుకొని లేపడానికి కేవలం ముందేం మాట్లాడట పాట, జజ్జిన కరెజనరే పాట తెలుసా? ఆ లోపల అందరూ నిద్రపోయి వాళ్ళు వదులుతున్నారంట. ఇంకా కాలు చప్పుకొనో లేకపోతే అలా నడుము వాల్చో అలా ఇటు లేచారంట, కొంచెం అలర్ట్ అయ్యారంట. అప్పుడు వస్తున్నాడు నీయలో మన యేసయ్య వస్తున్నాడే నీయలో అనే లోపల ఇక చూడు ఏమన్నా జనకరే జనారే అంటానే బాగుండే, మళ్ళా యేసయ్య వస్తున్నాడే నీయలో, మళ్ళీ నిద్ర వస్తుందేమో అన్నట్లుగా అనుకున్నారట. కానీ మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచోళ్ళేనా చెప్పండి, మంచోళ్ళేనా? ఇంతవరకు సేవకులు చెప్పారు, నేను నోటితో ఏది చెప్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నోటితో ఏది పలికితే అది. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అంతకుముందు మొట్టమొదటగా 2 రోజు సభలను, అలానే ఈ 3వ రోజు ఇంతవరకు గొప్పగా ఆశీర్వాదకరంగా నడిపించిన ఆ ప్రభుకు నా నిండు కృతజ్ఞతలు. అలానే వేదికను అలంకరించినటువంటి నా తోటి సహవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రీతిగా మీరు రాకపోతే ఈ మీటింగ్ ఇంత సక్సెస్ కావు గనక మీ అందరికీ నా నిండు వందనాలు, మనసారా ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఈరోజు ఆలోచిస్తారా? ఆలోచింపజేస్తారా మీ మెదుడుకు, మీ మనసును? ఇప్పుడే మొదటి రోజు పలికినాం, మళ్ళీ పలికించంలే. ఎప్పుడు? ఇప్పుడే వద్దులే. కాకపోతే దేవుని వాక్యములో రాయబడిన మాట, ఇప్పుడే అది మొలిచిందని మీరు ఆలోచింపరా. ఏది మొలిచిందని? నూతన క్రియలు. ఎంతమందికి ఆశీర్వాదం కావాలో మీ కుడి చేయి ఎత్తండి. కొందరు నాకేం వద్దు పోయా అంటున్నారు. సరే, ఆశీర్వాదం కావాలని ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చారు గనక మీ ఆశను చూసిన దేవుడు, మీ ఆసక్తిని గమనించిన దేవుడు, మీ యొక్క తపన కనులార చూచుచున్న ఆ ప్రభు తన నూతన కార్యం ఇప్పుడే నీలో ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. 3 రోజులు, ఇది 3వ రోజు కదండి, 3 రోజులు దేవుని మాటలు విన్నారు. ఈ 2 రోజులు లేక ఇంతవరకు ఈ క్షణం వరకు మీరు ఎలాగా ఉన్నారో, ఏమి ఆలోచించారో, ఎలాగూ వచ్చారో అది నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అవునా? నీ పక్కన వారికి తెలియదు, నాకు తెలియదు, ఇంకొకరికి తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మలుస్తుంది.
ఏ తలంపుతో వచ్చావో, ఏ ఆలోచనతో వచ్చావో, ఏ అనారోగ్యంతో వచ్చావో, ఏ అస్వస్థత వచ్చావో, ఏ బాధల్లో ఉండి, ఏ దుఃఖములో ఉండి, ఏ అనుకోని ఆ ఇబ్బందుల్లో పడి సమస్యలమనే సుడిగుండాల గుండా వెళ్తూ ఎలాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఉన్నావో, నేను చూస్తున్న దేవుడు, నీ కుటుంబాన్ని చూస్తున్న దేవుడు ఇప్పుడే తన కార్యాన్ని ఇప్పుడే 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 ఆయన ప్రారంభిస్తున్నాడు. కొట్టు చప్పట్లు నమ్మిన వారు బిగ్గరగా 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 ఆమేన్, హల్లెలూయా. మొలిచి తీరుతుంది నమ్మితే. నేను వచ్చింది దానికే స్వామి, నేను కాచుకొని కూర్చున్నది ఇంతవరకు ఆ ఆశీర్వాదం కొరకే ప్రభువా. నా కుటుంబము నేను ఎదురు చూస్తున్నది నీ దీవెనల కొరకే స్వామి, అవే నాకు కావాలయ్యా అని నువ్వు చాలా చిరునవ్వుతో వచ్చా. దేవుడు నేను చూశాడు, ఇప్పుడే ఆయన ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. పనికి పోతే ఏమిస్తారు? అవునా? ఉద్యోగానికి పోతే జీతం, పని చేస్తే పని ఆ కూలి, ఉద్యోగం చేస్తే జీతం. మరి దేవుడు ఆశీర్వదిస్తే మరి నువ్వేం చేయాలి? ఇది ఉండదు. అదే ఆలోచించమన్నాడు ఈ రాత్రి. అదే ఆలోచించమంటున్నాడు ఈ రాత్రి. నేను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తా, నేను స్వస్థపరుస్తా, నేను నూతన కార్యం జరిగిస్తా. వివాహం జరగలేదా? జరిగేటట్లు ద్వారాలు తెరుస్తా. వివాహం జరిగి గర్భఫలం లేదా? గర్భఫలాన్ని నేను దయచేస్తా. శాపముతో నీవు వచ్చావా? ఆ శాపం నుండి విడిపించబడి ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకుంటున్నావా? అది నేనే, దేవుడే, యేసుప్రభువే, మన దేవుడే అనుగ్రహిస్తానని ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానములన్నిచి నెరవేర్చువాడవు నీవే. సప్పగుండాయి. వాగ్దానములన్నిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను నీవే యేసయ్యా. హల్లెలూయా పాడేదా, ప్రభువు నిన్ను కొనియాడేదా. ఆమేన్, హల్లెలూయా. అవునని ఆయన నమ్మకమైన దేవుడు, తప్పక చెప్పిన మాట నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, మాట మార్చని దేవుడు, నిన్ను మరువని దేవుడు. నీ కన్నీటిని చూస్తున్నాడు. ఎన్నో దినాల నుంచి ఏడుస్తున్నా, నీ గుండె పగిలేటట్లు రోధిస్తున్నా. ఆయన చూస్తున్నాడు. ఆలోచిస్తున్నావు, నా కుమారుల పరిస్థితి ఏంటి, నా కుమార్తెల పరిస్థితి ఏంటి, ఎలాగా నా మాట మీరిపోయారు, ఇక నా సంఖ్యల్లో లేరు, లేదా నా అంకెల్లో లేరు, లేదా నా చేతుల్లో లేరు, ఏంటి పరిస్థితి, దాటిపోయింది. అన్ని చూస్తున్నాడు. అన్ని చూసే ఇప్పుడు
మరొకసారి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం గుర్తుపెట్టుకోండి. నూతన క్రియ చేస్తున్నాడు ఆయన. మరుసటి వచ్చే సంవత్సరానికి నమ్మిన ప్రతి వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక కండిషన్ ఉందన్నాను. ఆ కండిషన్ ఏంటి? ఆలోచించాలి. అది ములుస్తుంది. ఆలోచింపరా, యోచించరా, పసిగట్టరా. ఏంటి ఆలోచన? కొన్ని విషయాలు చెప్తాను పరిశుద్ధ గ్రంథములో, వాటిని కొంచెం ఆలోచించండి. జరిగిన సంఘటనలే, కాకమ్మ కథలైతే కాదు, మజిలీ కథలైతే కాదు. జరిగిన సత్యం, జరిగిన సంఘటనలే మన ముందు దేవుడు ఉంచుచున్న వాటిని పరిశీలిద్దాం, పరీక్షించుదాం, యోచించుదాం. ఈరోజు అవి గుర్తుపట్టగలిగితే, యోచించగలిగితే ఈ రాత్రి నువ్వు ఆశీర్వాదముతో తిరిగి వెళ్తావు. హల్లెలూయా. నూతన క్రియ పొందుకొని వెళ్తావు. హల్లెలూయా. మరుసటి సంవత్సరం మీరు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు చిత్తమైతే అలాగా 2-3 రోజుకు నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంటుంది. మీరు సాక్ష్యం చెప్పగలిగితే ప్రభు మహిమార్థమై జరిగిన కార్యాలే జరగను వద్దా. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 24-25 వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి, అతను గెలవకుండా చూసి తొడకుంటి మీద అతన్ని కొట్టెను. తొడకుంటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన, ఆయన పెనుగులాట వలన యాకోబు తొడ గూడసిల్లెను గనుక, ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. ఇక్కడ యాకోబును గురించి చెబుతున్నటువంటి లేఖనాలు మనం చదివాం. యాకోబు ఎంతమందికి తెలుసు? మాకెందుకు తెలియదు, మా ఇంటి పక్కనే ఉంటాడు యాకోబు. వాట్సాప్లో కనపడతా, మా గ్రూపులో, ఫేస్బుక్లో ప్రతిరోజు పెడతాడండి వాక్యము. మాకు పరిచయం యాకోబు. సరే, ఈ యాకోబులు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యాకోబు ఇస్సాకు కుమారుడు. ఈ యాకోబు అనగానే అర్థం ఏంటి? అవునా, మీకు తెలుసు కాబట్టి. మోసగాడు. మోసం చేశాడు. ఎవరిని? అన్నని. ఎవరి ద్వారా? అమ్మ ద్వారా. తర్వాత తండ్రిని మోసం చేశాడు. ఈ విషయం అన్నకు తెలిసిందే. భయంతో పరుగులు తీశాడు. వారి మేనమామ ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతకాలం సమయాన్ని గడిపాడు. దేవుని మహాకృప అన్ని విషయాలు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. మోసపోతున్నాడు, ఆశీర్వదించబడుతూ వస్తున్నాడు. అయితే చివరికి తనకు అనిపించిన మాట ఏంటంటే, నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి? నా స్వదేశాన్ని విడిచిపెట్టి
నా సొంత జీవనాన్ని వదిలిపెట్టి, నా కన్న తల్లిదండ్రిని వదిలిపెట్టి, నా అన్నదమ్ములను వదిలిపెట్టి, నా సొంత గ్రామాన్ని వదిలిపెట్టి నేను ఎంతకాలం ఉండాలి? దేవుడు బహుగా ఆశీర్వదించాడు, ఏది తక్కువ లేదు. ఆయన ప్రయాణమై వస్తుండగా ఎంతో దీవెనతో, ఎంతో ఆశీర్వాదంతో బయలుదేరాడు. అయితే గుండెల్లో మాత్రం భయం చోటు చేసుకుంది. ఆ భయం మొదట్లో ఎప్పుడైతే మోసం చేశాడో అప్పటి నుంచి భయం పోలేదా? నిన్న రెండో రోజున పాస్టర్ అనిల్ రాజు గారు చెప్పారు కదా, మాకు పనివారు ఉన్నారు, డబ్బుంది, నేను డ్యాన్స్ మాస్టర్, మా అన్న యాక్టర్, మా అమ్మ గ్రేట్ సింగర్ అని చెప్పారు కదా. ఏ కొదవలేదు, అన్నీ బాగున్నాయి. అయితే ఇంట్లో ఒకలాంటి నెమ్మది లేకపోవడం కారణం భయమే. అలాగుంది సిచ్యువేషన్. యాకోబు పరిస్థితి. బయలుదేరుస్తున్నాడు, ఒక ప్రాంతానికి వచ్చిన చోట అక్కడికక్కడే ఒకళ్ళ నుండి మిగతా వాళ్ళందరినీ పంపించేసి, తనకున్న ఆస్తి పాస్తులు అన్నీ పంపించేసి, ఇక దేవుని ఎదుట కూర్చొని మోకాల నుండి ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. దేవుడు దిగొచ్చాడు ఆ చోటికే. యాకోబు, లేదా దేవుని బిడ్డ, నా కుమారుడా, నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలి. లేదు, నేను వదిలిపెట్టాను, నువ్వు ఆశీర్వదించాలి. అలానా? తెల్లబారుతుందయ్యా, నేను వెళ్ళాలి. లేదు, నేను వదిలిపెట్టాను అన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటే వదలకుండా ఉంటే ఒక ఏటు, ఒక దెబ్బ కొడితే ఈ తొడ మీద తుంటి నర్రం ఎరిగింది. అప్పటికి కూడా పట్టు విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు. సరే, నీ పేరేం పేరు చెప్పు, నీ పేరేం పేరు చెప్పు. నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. మోసగాన్ని అని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించరా? ఆలోచిస్తున్నారా? ఇంతవరకు ప్రసాదన్న గారు చెప్పారు, నేను ఒప్పుకుంటున్నాను అని. ఒప్పుకోవడానికి కూడా దమ్ముండాలి. చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా దమ్ముండాలి. ఆ దమ్ము లేని వారు దేవుని కొరకు జీవించలేరు, బ్రతకలేరు. ఆ విషయం తెలుసు యాకోబుకు. కాబట్టి మాట్లాడుతున్నాడు దేవునితో, నిజమే నేను మోసగాన్ని, యాకోబును అన్నాడు. అంటే అయితే ఇక నాతో, మనుషులతో ఇంతకాలం పోరాడినావు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువు. ఒక గొప్ప మార్పుని తీసుకొని వస్తున్నాడు దేవుడు ఆ చోట. ఆ వ్యక్తిలో ఆశీర్వదించడానికి, నిజమైన ఆశీర్వాదం పొందటానికి, యాకోబు విషయంలో నిజమైన సంతోషం అనుభవించడానికి ఆయన అనగా దేవదేవుడు ఓ గొప్ప మార్పుని తీసుకొని వస్తున్నాడు. ఆశీర్వదించాలంటే ఆడ జరగాల్సింది ఏంటి? నూతన హృదయం. నూతన క్రియ జరగాలంటే నూతన హృదయం కావాలి. నూతన హృదయం లేకుండా నూతన క్రియ జరగదు. అది దేవునికి తెలుసు గనక ఇదిగో నువ్వు నిజంగానే బైబిల్ గ్రంథం రాబడి మగసిరి గలవానివయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎవడు? మగసిరి గలవాడివి. పొరపాటున నేను చెప్పాను, నిన్న కూడా అడిగిన కదా, మగోడిని పట్టుకొని నువ్వు మగోనివేనా అంటే ఎట్లుంటుంది? పోనీ మీరు ఆడోళ్ళు ఉన్నారనుకోండి, నువ్వు ఆడదానివే కాదే, నువ్వు ఆడజాతికి ఎంతో ఇద్దేస్తున్నావే అన్నారు అనుకో, ఓయమ్మో వచ్చిందే ఇప్పుడే చెప్ప.
నువ్వు పెద్ద ఆడదానమైనట్టు నువ్వు ముందు కాదు. అనంతులకి అనేస్తారు కదా, ఒప్పుకోరు. ఈ పూట రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. యాకోబులాగా నేను మోసగా నేను చెప్పగలవా? ఆయన చెప్పాడు, మగశ్రీ గలవాడయ్యాడు. ఈ పూట నిన్ను అడిగితే నువ్వు చెప్పగలవా? నేను పలానా పేరు పెట్టుకున్నావు కానీ పేరుకు తగ్గట్టుగా లేను ప్రభువా. పేర్లు చెప్పండిలే, ఇంకెందుకంటే అందరు ఉంటారు కదా. పేరు పెట్టుకున్నాను కానీ పేరుకు తగ్గట్టుగా లేను నాయనా. నా జీవితం అంతా మోసం, నా జీవితం అంతా అబద్ధాలు, నా జీవితం అంతా అక్రమాలు, నా జీవితం అంతా నీకు భయంకరమైన అయిష్టమైన జీవితం అని చెప్పగలరా? ఏమండి చెప్పగలరా? అయ్య బాబోయ్, చెప్తే అందరు ఇంటే ఎట్లా? అందరు ఇంటే నేను పాపిని ప్రభు అంటే ఏం పాపం చేసిందో ఇవి మళ్ళీ నలుగురికి చెప్తుంది. అక్క అక్క ఆమె ప్రార్థన చేసుకుంటుంది, నేను పాపిని అంటుంది. అంటగానే నువ్వు అబ్బో ఆమె అందుకేనేమో అట్ట అని అన్నాను అనుకో. ఆమె అంటది, అవు నిజమేనే, ఎవరికి చెప్పొద్దే. మళ్ళీ ఈ నలుగురికి దగ్గర ఆ నలుగురు ఎవరికి చెప్పొద్దు, ఆ నలుగురు ఎవరికి చెప్పొద్దు, ఊరంతా తెలిసిపోద్దే అనుకుంటున్నారా? తెలియని నువ్వు స్త్రీవైతే నిజముగా రోషం తెచ్చుకొని నేను దేవుని చేత సృష్టించబడినటువంటి స్త్రీనే. స్త్రీ జాతి అంటే తక్కువ కాదు. తక్కువ అండి కాదు కదా. అందుకోసమే భర్త ఇంటికి రావాలంటే భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయనను అడిగాను నేను, అయ్యా ఎందుకయ్యా తాగి ఇంత ఇబ్బంది ఇంట్లో చేస్తావు? తాగి వచ్చాడంటే ఇంకా ఆ ఇంటిలో పెద్ద భయంకరమైనటువంటి కొట్లాట పోట్లాట, పిల్లలను భార్యను ఇక ఎవరిని లెక్క చేయడండి. ఆయన వస్తున్నాడంటే ఇంకా తలుపులు వేసుకొని ఏ పక్కింట్లోనో ఏ ఎదురింట్లోనో ఏ తెలిసిన వారింట్లోనో ఉండాలి ఆమె. ఆమె బాధ వర్ణనాతీతం. ఒకరోజు అతన్ని అడిగాను, బ్రదర్ నీకు తెలియకుండానే నువ్వు ఎంతగానో నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఈ త్రాగుడు నీ జీవితాన్ని నీకెంతో ఇబ్బందిని కలగజేస్తుంది. ఒక్కసారి ఆలోచన చెయ్యి అన్నప్పుడు ఆ బ్రదర్ చెప్పిన మాట అండి, అయ్యా పాస్టర్ గారు నువ్వు చెప్పింది బాగానే ఉందండి, నాకు కూడా ఉందండి మానుకోవాలని, తాగకూడదని. ఒకరోజు చూసా తాగిరాలా, రెండో రోజు చూసా తాగిరాలా, మూడో రోజు చూసా తాగిరాలా. నా పరిస్థితి ఏందో మీకు తెలుసా అండి? ఇంటికి పోతే తేలుగుట్టినట్టే. భార్య దొరికిన వానికి మేలు దొరికిందని వాక్యం చెప్తే ఈ స్త్రీ లేక ఈ తేలుగుట్టినట్టే. ఏం పురుషులేం తక్కువ అంటే అలా తక్కువ కాదులేండి. ఎందుకంటే వాళ్ళు కొట్టాలి, మీరు తిట్టాలి, మీరు తిట్టాలి, వారు కొట్టాలి. ఇదే రొటీన్ అయిపోతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకోసమే చాలా మందికి చిన్న చూపు అయింది. నువ్వంటే నీకు తెలుసో లేదో, నీ కుటుంబం అంటే చిన్న చూపుగా చూపబడుతుంది. నేను లెక్క చేయకున్నారు. నీ కుటుంబంలో, నీ యొక్క రక్త సంబంధికుల్లో, నీ స్నేహితుల్లో, నువ్వు ఉంటున్న గ్రామంలో నిన్ను లెక్క చేయలేకున్నారు. ఒక మాట చెప్పాలంటే కంటికాడ పురుషులాగా అతను అంటాడు, నేను తాగి రాకపోతే వచ్చి నన్నే కొడుతుందని, నేను తాగెత్తే ఆమె ఊరికి పరిగెత్తా ఉంటుంది కాబట్టి నాకు భయమే లేదు, హ్యాపీగా ఉండి నేను తిని పనుకుంటాను అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది స్త్రీ అయినా పురుషులకైనా తగదన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఈ రాత్రి అంటున్నాడు, నేనే నీకు నూతన హృదయాన్ని
ఇస్తా. ఎలాగా? యాకోబుకి ఇచ్చినట్లు ఇస్తా. యాకోబుకు నూతన హృదయం, నూతనమైనటువంటి జీవితం ఇచ్చినట్లుగా నీకు ఈ రాత్రిపూట నేను ఇస్తాను, ఇచ్చి ఆశీర్వదిస్తా. ఏమండి, దేవుడు చెప్పాడు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోస్తే ఏమవుతుందని, అది పిగిలి, ఎందుకు? కొత్త ద్రాక్ష రసం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పాత తిత్తి కొత్త బట్టకు, పాత బట్ట మాసిక వేస్తారా? వేసి చూడండి, వేసి చూడండి, ఏమైంది? అది చినిగిన చోటన కాకుండా పక్కనే చినిగిపోద్ది. మరి నూతన క్రియ, నూతన ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే నూతన హృదయం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? నూతన జీవితం ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి. యాకోబులాగా ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని. ఏదో వాళ్ళు ఏదో 4 అంటారు, 10 మంది అంటారు, ఇలా అంటారు, అట్లా అంటారు, పాపినని ఒప్పుకుంటే అని కాదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇందులో స్త్రీ అని పురుషులని కానీ, ఇందులో కులమత భేదమని కానీ, ఇందులో దేశము ప్రదేశమని కానీ, ఇందులో ఏ తేడా, ఏ భేదమో, ప్రతివారు పాపియే. మరి ఎవరయ్యా పరిశుద్ధుడంటే నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే నిన్ను పరిశుద్ధపరచగలడు. ఆయన ఒక్కడే నీకు నూతన హృదయాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక్కడే నీ జీవితంలో నూతన క్రియ చేయగలడు. ఒంటరిగా ఏడుస్తున్నావు, ఒక్కగానొక కుమార్తెగా, ఒకగానొక కుమారునిగా నీకు నీ భార్య సపోర్ట్ లేక, నీ భర్త సపోర్ట్ లేక, నీ పిల్లల సపోర్ట్ లేక, నీ రక్త సంబంధికులు సపోర్ట్ లేక ఏడుస్తున్నావు, రోధిస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు గుండా వెళ్తున్నావు. నా దేవుడు ఈరోజు పూట చూస్తున్నాడు. నూతన హృదయాన్ని ఇస్తా, నూతన క్రియను చేస్తా. హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సింది, నువ్వు పనికి పోతే కూలి వచ్చినట్లుగా, నువ్వు జీతానికి పోతే పనికి ఉద్యోగానికి పోతే జీతం వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఒక చిన్న మాట ఒప్పుకోవాలి, నేను పాపిని ప్రభు అని. మోసగాడు ఒప్పుకున్నట్లుగా యాకోబు ఒప్పుకున్నాడు గనక మగసిరి గలవాడు అన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోగలిగితే నిజముగా నీవు ఆడామవైతే ఆడామవుతావు, నిజంగా నువ్వు మొగనివైతే మొగనివైతావు, లేదంటే పాస్టర్ అనిల్ రాజు అవుతావు. ఓకేనా? ఒప్పుకోగలవా? ఒప్పుకుంటే నెక్స్ట్ ఈ టయానికి నువ్వు సాక్ష్యం ఇస్తావు. నిజం, ఆయన కార్యం జరిగిస్తాడు. ఒప్పుకోగలగాలి, నూతన కార్యం జరిగిద్దే. నూతన కార్యం ఏంటో తెలుసా? నీ జీవితమే మారిపోయిద్ది, నీ ఆశీర్వాదమే మారిపోయిద్ది, నీ పరిస్థితే మారిపోయిద్ది, నీ స్థితిగతులే మారిపోతాయి. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, శారీరకంగా కూడా మార్చబడతాయి, స్థితిగతులు మార్చబడతాయి. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైనా, నే నలిగిపోయినా నీవున్న ధైర్యమే చాలయ్యా, శ్రమలు శోధించినా
ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీ తోడుంటానయ్యా, నీ తోడే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీ తోడే కావాలేసయ్యా, నీతోనే ఆమేన్. హల్లెలూయా. ఈ పూట ఆ మాట పలకగలిగితే నువ్వు కావాలేసయ్యా, నీతోనే ఉంటానయ్యా. నా ఆశలు అడి ఆశలయ్యాయి, నా బ్రతుకు భారం భరించలేని స్థితిలో ఉంది, నా స్థితిగతులు అడిగంటిపోయాయి, నేను చెప్పుకోలేకపోతున్నాను, నీకొక్కనికి మాత్రమే చెప్పుకోగలను, ఇతరులకు ఎవరికి, నా ప్రక్కనున్న నా భార్య భర్తకు నా పిల్లలకు చెప్పుకోలేను, నీకు మాత్రమే చెప్పుకుంటానయ్యా, నువ్వు నాకు కావాలి. ఈ రోజు నుంచి నా జీవితం విప్లవాత్మకముగా మార్చబడాలి అని ఆశపడి దేవుని కోరుకొని, ప్రభువా నేను పాపినని ఒప్పుకోగలిగితే నూతన క్రియ, నూతన కార్యం నా దేవుడు ఇప్పుడు జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. టైం 10 అయింది. ముగించేద్దునా? ముగించేమంటారండి? మౌనమే అంగీకారమా? లూకా శుభవార్త 19వ అధ్యాయం 9వ వాక్యం. ఎలాగ చిన్నగా. అందుకు యేసు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో ఎప్పుడో చెప్పాలి చెప్పాలి, నకలు చూస్తున్నారా? ఎప్పుడో, ఇప్పుడే అంటే యేసుప్రభు వస్తున్నాడు, వారి నోట వీరి నోట విన్నాడు, యేసయ్య అంట అద్భుతాలు చేస్తాడంట, స్వస్థతలు జరిగిస్తున్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కాదనకుండా ధారాళముగా ఏదైనా దయచేస్తాడంట, ఆయన గుడ్డి వారికి చూపు, కుంటి వారికి నడక, మూగవారికి మాట, చెవిటి వారికి వినికి శక్తి, కుష్ఠులను శుద్ధులు చేయటం, మరణించిన వారు సైతం లేపుతున్నాడు, ఆయన అబ్బో అద్భుతకరుడు అనే మాట వారి నోట ఈ నోట ఆ నోట ఈ నోట విని ఈ చెవులు పడింది. అనగా ఏ చెవులో? జక్కయ్య చెవులు పడింది. జక్కయ్య చూద్దాం చూద్దాం, ఆయన చూద్దాం, నాలాగా పొట్టోడు చూద్దాం, మరి కనపడాలి కదా, ఆయన వెళ్తే కనుక తండోపతండగా ఎత్తారు అని ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత యేసుప్రభు వస్తున్నాడు. ఆ చోటికి చెట్టు నడుచుకుంటూ వస్తుండగా కరెక్ట్గా ఆ చెట్టు కిందికి వచ్చిన తర్వాత, జక్కయ్య దిగిరా, జక్కయ్య దిగిరా. స్టన్ అయిపోయాడు. దిగిరా అంటే వెంటనే ప్రత్యక్షమైనట్టుగా అక్కడికి, మరి నిజంగా అట్లే దూకినాడో ఎట్లో నాకు తెలియదు, టక్కన అప్పుడు వెంటనే అప్పుడు రాయా రా మా ఇంటికి రా, అయ్యా రా మా ఇంటికి రాయా, మా ఇంట్లో అడుగుపెట్టు రాయా అని పిలుచుకొని పోతే ఆ ఇంట్లో అని పటాలు ఉన్నాయో తెలియదు, లేకపోతే తలతలలాడే పేపర్ కర్ర పర్ర అని వినిపించేవి కట్టుకున్నాడో తెలియదు, లేదంటే ఎర్ర గుడ్డలో మూట కట్టి వజ్రాల్లాగా పెట్టుకున్నాడో తెలియదు. ఏం దాచిపెట్టుకున్నాడో నాకు తెలియదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత, ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత యేసయ్య ఇంటికే రక్షణ వచ్చింది. అతని గురించి అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము విశ్వసించిన వెంటనే మార్పు చెందినాడు, విశ్వసించాడు, రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి పాపినని నువ్వు విశ్వసిస్తే
నీకు రక్షణ వచ్చింది. ఎందుకేడు జక్కయ్యకి ఇచ్చిన తర్వాత? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగు, అయ్యా నువ్వు జక్కయ్యకి ఇచ్చినావు, నాకు ఎందుకు ఇవ్వయా రక్షణ? అయ్యో రా నా ఇంట్లోకి రా, నా ఒంట్లోకి రా. ఎవరినో పిలుస్తున్నావు నా ఒంట్లోకి రా అని. వాళ్ళు వచ్చి ఏదేదో గలిబిలి చెప్తా ఉన్నారు. ఇంట్లోకి వస్తున్నారు, ఒంట్లోకి వస్తున్నారు. దిక్కు తెలియకుండా మీ యొక్క కుటుంబం లేక ఇండ్లు అతలాకుతలం అయిపోతున్నాయి. యేసయ్యని పిలుసు, అక్కడంతా నిమ్మలం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హృదయం అంతా కూడా నెమ్మది అయిపోయింది, హల్లెలూయా. ఎందుకంటే రక్షణ వచ్చేస్తుంది అంటే ఆయన పిలుచుకుంటే చాలు విశ్వాసంతో. ఈ రోజున నేను ముగిస్తున్నాను. ఇవే కాదు, నిన్నటి దినాన్నే పాస్టర్ సుజన్ రాజు గారు చెప్తూ, దేవుని రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు ఆయన అనేకులను ప్రతి విధమైన రోగముల నుంచి, వ్యాధుల నుంచి స్వస్థపరిచాడు అని చెప్పినాడా? విన్నారా? విన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విననోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉంటారులే ఖచ్చితంగా, నాకు తెలుసు. అందరు కొట్టే దేవునికి స్తోత్రం. ఏమండి, ఇక్కడ కూడా ఉన్నాడు ఒక ఆయన. ఎక్కడ? బైబిల్లో గెరాసీయుల దేశంలో సేన, దయ్యములు పట్టిన సేన ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ చోటికి వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సంఖ్యలతో బంధించి భయంకరమైనటువంటి ఆ క్రియల చేత తను తాను బాధించుకుంటున్నాడు, ఇతరులను బాధిస్తున్నాడు. తను తాను కొట్టుకుంటున్నాడు, ఇతరులను కొడుతున్నాడు. ఆయనను సాధు చేయటానికి ఎవరి వల్ల కావట్లే. ఆ చోటికి యేసయ్య వచ్చాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఈయనకు తెలిస్తే ఆ మాట అనిండేవాడు కాదు, నాతో నీకేమి పని అని కదా. తెలిసింటే అనిండేవాడా? దేవునికి తెలుసు, నా కుమారుడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు, తను తాను శరీరాన్ని బాధించుకుంటున్నాడు. ఎవరైనా ఒరే బాబు ఎందుకురా నాయన ఇలాంటి పని చేసి ఇబ్బంది పడుతున్నావు, ఇతరులకు కూడా ఇబ్బందికరంగా అంటే వాళ్ళని కూడా కొడుతున్నాడు. ఇతడు స్వస్థ చిత్తుడు కావాలి, ఆ స్వస్థత పొందాలి అనుకున్నాడు దేవుడు. అందుకని ఆ చోటుకి వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నూతన కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట కూడా ఆయన కార్యం జరిగిస్తున్నాడు, నూతన క్రియ. నువ్వు చిన్న చిన్న వాటికి తెగ భూతద్దంలో చూసుకొని బాధపడిపోతున్నావు. ఈ రోగం, ఈ వ్యాధి, ఈ బాధ, ఇది 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 అని. యేసయ్య గాయాల్లో చూసుకో, అద్దాన్ని పక్కన పెట్టు. యేసయ్య గాయాల్లో చూడు, యేసయ్య రక్తములో చూడు, యేసయ్య పొందినటువంటి దెబ్బల్లో చూడు, యేసయ్య గుచ్చినటువంటి లేదా కొట్టినటువంటి మేకుల ఆ కాళ్ళ చేతులను చూడు, యేసయ్య సర్వ శరీరాన్ని ఒకసారి చూడు. ఆలోచించండి, ఆలోచించండి. ఇప్పుడే మొలుస్తుంది దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గలతీ సంఘంతో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి ఆలోచన లేక సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రత్యక్షమవుతున్నా కూడా అలా గుడ్లప్పకెత్తుని చూస్తున్నాడట. ఏం చూస్తున్నాడు? చూస్తూ ఉంటే అప్పుడు అన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు నీ కనుల ఎదుట ప్రదర్శింపబడలేదా? ఆలోచించరా? ఆలోచించని వారందరూ ఎవరు? అవివేకులు, అంధకారములో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, దయ్యపు లేదా అపవాది చేతుల్లో ఉన్నవారు, ఆలోచించేవారు దేవుని చేతుల్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నువ్వు ఆలోచన చేస్తే ఇదిగో ఆయన రక్తమే, ఆయన గాయాలే, ఆయన దెబ్బలే, ఆయన పొందిన
ఆ సర్వ శరీరము ద్వారా పొందినటువంటి ఆ గాయాలే నీకు స్వస్థతను చేకూరుస్తాయి. హల్లెలూయా, అది నిజం. నమ్మకుండా విశ్వసించకుండా ఇది నిజమా అని అడగకండి. నువ్వు నమ్మడం నీకు చేతనైతే, నీకు నమ్మకుండా చేత కాకుంటే నేనేం చేయలేను. నమ్మడం నీకు చేతనైతే ఖచ్చితంగా ఈ రాత్రి కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇవే కాదు ఇంకా చూపించడంలే, ఎందుకంటే కొన్ని తెలిసిన విషయాలే. సమశ్రీ గురించి తెలుసు కదండి, తెలుసా? ఎంతమంది భర్తలు? 5 మంది. ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు, ఎన్నోవాడు? 6వ వాడు. అంటే జీవితం ఎట్లుంది? యేసయ్యకు తెలుసు ఆ చోటుకి వెళ్ళిపోతున్నాడు, ఆ ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. మిట్ట మధ్యాహ్నం నీళ్ళకి ఎవరైనా వెళ్తారండి? ఈమె వెళ్ళింది. మరి వెళ్ళి అక్కడ నీళ్లు చేదుకుంటా ఉంటే యేసు ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నీళ్లు చేదుకుంటున్నావు కదా, నాకు కాస్త నీళ్ళు ఇస్తావా? ఈ బావి చాలా లోతైనది అంటే ఆయనకు తెలిదన్నట్టుగా. అరే సమరయ స్త్రీని సృష్టించింది ఆయనే. ఆ కడవను లేదా ఆమెను లేదా ఆ ఇంటిని, ఆ గ్రామాన్ని, ఆ బావిని, వస్తువులను, ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని కలుగజేసిందే ఆయనైతే ఆ లోతెంతో తెలుదా అండి? తెలుదా? తెలియదు అన్నట్లుగా ఫీల్ అవుతా ఉంది. వచ్చాడు, ఒక్కసారిగా బల్ల గుద్దినట్టు ఒక మాట చెప్పేశాడు, ఇప్పుడున్నవాడు 6వ వాడమ్మా. వెంటనే కడవ కిందేసింది. ఊరికి వెళ్ళిపోయింది. ఊరి బయట బావి ఉంటుంది కదా, ఊరికి వెళ్ళిపోయింది, ఊరిలోకి వెళ్ళిపోయింది. అయ్యలారా అమలారా, ఇదిగో నన్ను చూసినవాడు, నా జీవితాన్ని చూసినవాడు, నా క్రియలు చూసినవాడు, నా ప్రవర్తనలు చూసినవాడు, నా పాపాన్ని చూసినవాడు, నా దోత బ్రతుకులంతటిని కూడా చూసినవాడు, ఇదిగో ఈయనే. రండి రండి పిలుచుకొని వస్తూ ఉంది. నూతన క్రియ. ఆలోచించరా? ఈ రోజున ఇలాంటి భయంకరమైన సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఒకటి రీజన్ ఏంటంటే దేవుడు కనికరించాడు గనక. మొట్టమొదటి మెసేజ్ సహోదరు పీటర్ ద్వారా మాట్లాడాడు కదా, దేవుడు కనికరము గల దేవుడు. కరుణిస్తే ఏమి అవుతుందో సంగతులు తెలిపాడు కదండి. కనికరము కలిగిన దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడా. ఈ పూట నా 2 చేతులు జోడించి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం, ఎన్ని రోజులు నీ జీవితానికి ఒక గమ్యం, దశ లేకుండా, ఒక అర్థం లేకుండా, పరమార్థం లేకుండా ఎంతకాలం నీ జీవితాన్ని ఇలా కొనసాగిస్తావు? నిన్నెంతో ప్రేమిస్తున్నాడు దేవుడు, నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. నాకు కాదని ఎంతకాలం దూరం ఉంటావు? నన్ను కాదని ఎంతకాలం నువ్వు అనుకుంటావు? ఇది నాకు కాదని పక్కవారికని ఎన్ని రోజులు నువ్వు ఆ ఆలోచనతో అవినయతో జీవిస్తావు? పటాపంచలాలి, బద్దలైపోవాలి, కుండ పగిలిపోవాలి. దేవునికి సాక్ష్య జీవితాన్ని జీవిస్తావును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను ముగించుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డ. ఇంకా దేవుని వాక్యం ఉంది చెప్పాలని, నాకని కాదు, దీని గురించి ఇంకా వివరంగా. అయితే సమయం అతీతమైనది కనుక
నేను ముగించబోతున్నాను, కంక్లూడ్ చేస్తున్నాను. దయచేసి ఈ పూట నీకు నూతన కార్యం జరగాలంటే ఆయన నూతన హృదయాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడా, నూతన క్రియ చేస్తాడా? అయితే నువ్వు చేయాల్సింది, నేను ఒప్పుకోవాలి, విశ్వసించి నీలోనికి నీ ఇంటిలోనికి చేర్చుకోవాలి, రక్షణ వచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, కేవలం పరసంబంధంగా రక్షణ వస్తే పరలోకానికి వెళ్తాం, స్వర్గలోకానికి వెళ్తాం అనే కాదు, కానీ ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతూ ఉండగా నీ అనారోగ్యం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ రుగ్మతలు ఏవైనా, నీ రోగం ఏదైనా, అది మానసికంగానా శారీరకంగానా, అది ఏదైనా నా యేసయ్య స్వస్థపరుస్తాడు. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హల్లెలూయా, హోసన్నా జయం మనకే. యేసురాజు త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ పూట నూతన కార్యం జరగాలని ఇప్పుడు చేయొద్దండి. ఎంతమంది నేను నూతన హృదయాన్ని అడిగి ప్రభు దగ్గర ఒప్పుకొని తీసుకొని ఆశీర్వదించబడతారన్న వారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ చేతుల్లో ఉంది ఆ దేవుడు చూస్తున్నాడు, హల్లెలూయా. మీ కమిట్మెంట్ నా దేవుడు చూస్తున్నాడు, హల్లెలూయా. మీ ఒప్పుకోలను నా దేవుడు చూస్తున్నాడు, హల్లెలూయా. ఇప్పుడే ఆయన నూతన హృదయాన్ని నీకిచ్చి నూతన కార్యం జరిగిస్తున్నాడు. ఒకటి చెప్పట్లో హల్లెలూయా. మరో సంవత్సరం పంచుకుందాం మిగతా మాటలుంటే. మీ అందరికి వందనాలండి. 3 రోజులు చాలా ప్రేమతో దేవుని వాక్యం వినడానికి వచ్చారు, విన్నారు. మీరు వచ్చిన వారు, విన్నవారు దేవుని చేత ఆశీర్వదించబడాలని మా సేవకులమైన మేమందరం అనుదిన ప్రార్థనలో మన గ్రామం గురించి, మన గ్రామంలో ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అందుకు తగ్గట్టుగా ఓ చిన్న తీర్మానంతో ముందుకెళ్తే ఎంతో మంచిదని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.